ఇట్స్ అఫీషియల్. విజయ్ రష్మికల పెళ్లి ఫిక్స్. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న గీత గోవిందం పేరు అఫీషియల్ గా చెప్పకపోవడానికి కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ఇద్దరు కూడా ఎప్పుడు ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు. కానీ తమ మధ్య ఫ్రెండ్షిప్ బంధానికి మాత్రం మించినటువంటి అనుబంధం ఉందని కూడా హింట్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారు. సైలెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని కూడా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం శుక్రవారం జరిగిందని కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో ఇరు కుటుంబాలు అండ్ దాని తర్వాత కొద్ది మంది బంధువుల సన్నిహితుల సమక్షంలోనే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా విజయ్ సన్నిహితులు మాత్రం తెలుపుతున్నారు. అండ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని ఇంకా ఇటు విజయ్ దేవరకొండ కానీ అటు రష్మిక మందన కానీ ఫ్యామిలీ కానీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. విజయ్ దేవరకొండ రష్మిక మందన గీత గోవిందం సినిమాలో ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్లో యాక్ట్ చేసి మంచి హిట్ పేర్గా నిలిచారు. ఆన్ స్క్రీన్లో రొమాన్స్ చేసినటువంటి ఈ పేర్ ఆఫ్ స్క్రీన్లో డేటింగ్ చేస్తున్నారని కూడా గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా తమ బంధాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ కూడా వస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కూడా ఫ్యాన్స్కి సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. రష్మిక మందనకి గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి తోటి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగినటువంటి సంగతి తెలిసిందే. కిరాక్ పార్టీ సినిమాలో కలిసి నటించినటువంటి ఈ జంట కొన్ని రోజుల పాటు డేటింగ్ చేశారు. అండ్ దాని తర్వాత వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని కూడా డెసిషన్ తీసుకున్నారు. 2017 జూలైలో వీళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఏమైందేమో తెలియదు కానీ మరుసటి అంటే నెక్స్ట్ ఇయరే 2018లో తమ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసేసుకున్నారు. అండ్ ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోయారు. ఆ సంవత్సరంలోనూ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గీత గోవిందం సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దాని తర్వాత ప్రేమగా మారింది. అండ్ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో స్టార్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇక విజయ్ కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాలతోటి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. యానిమల్, పుష్ప అండ్ దాని తర్వాత చావా, కుబేర వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా రష్మిక పార్ట్ అయింది. అండ్ హీరోయిన్గా కూడా ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు తామా సినిమా దివాళీకి రాబోతుంది. అండ్ దాని తర్వాత అలానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. అండ్ దాని తర్వాత మైసా అనేటువంటి ఫీమేల్ సెంట్రిక్ మూవీతో పాటుగా మరో 2-3 ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయినట్లయితే తెలుస్తుంది. అండ్ మరోవైపు విజయ్ దేవరకొండ కూడా లేటెస్ట్గా కింగ్డమ్ సినిమాతో ఒక మంచి హిట్ అయితే కొట్టాడు. ఇక దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన్ అనేటువంటి సినిమాతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్తో ఓ పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. వీటిల్లో ఒక సినిమాలో రష్మికనే హీరోయిన్గా తీసుకుంటున్నట్లయితే టాక్ నడుస్తుంది. సో మొత్తంగా వీళ్ళిద్దరు కూడా ఎందుకు బయటికి చెప్పలేదు అన్న కారణాలు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే మేజర్గా ఏంటంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగింది. బట్ అఫీషియల్గా చెప్పకపోయినా కానీ ఇద్దరు అంటే ఇరు కుటుంబాల ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేటివ్స్ మధ్యలోనే జరిగింది. కానీ బట్ ఇది ఎక్కడ ఎందుకు చెప్పకపోవడానికి కారణం పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత చెప్తున్నారు. అండ్ దాని తర్వాత కొన్ని నెగిటివ్స్, ట్రోల్స్ అవి ఏమన్నా వస్తాయా ఏంటో తెలియదు కానీ కొంచెం దీన్ని అయితే రహస్యంగా ఉంచుతున్న మాట అయితే వాస్తవం. సో చూడాలి మరి ఈ విషయాన్ని ఎప్పుడు అఫీషియల్ చేస్తారో అండ్ అలా పెళ్లి డేట్ ఎప్పుడు పెట్టుకుంటారేమో తెలియదు కానీ బట్ ఇదైతే జరిగినట్లయితే తెలుస్తుంది కానీ అఫీషియల్గా ఎక్కడ అయితే అనౌన్స్ చేయలేదు.